హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ మన చిన్న కృష్ణుడికి ఇష్టమైన ఎన్న ఉండలు తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు వరిపిండి తీసుకొని 3 స్పూన్లు వెన్న తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. వెన్న పిండిలో కలిసే వరకు చక్కగా మొత్తం మిక్స్ చేయాలంతా. మన చిన్న కృష్ణుడికి, చిలిపి కృష్ణుడికి, మన అల్లరి కృష్ణయ్యకి ఈ ఎన్న ఉండలంటే ఎంతో ఇష్టమండి. ఎన్న ఉండలని కాదు, వెన్నతో చేసింది ఏదైనా సరే ఇష్టము. పాలు, పెరుగు, వెన్న ఎంత దొంగతనం చేసేవాడండి దొంగ కృష్ణుడు. అందరిళ్ళల్లోనూ దొంగతనంగా తీసుకొని తినేసేవాడు కదా వెన్నపూస. అలాంటి ఎన్న ఉండలే ఇప్పుడు మనం నైవేద్యంగా తయారు చేస్తున్నాము. ఇలా వెన్నంతా కలిసింది కదా, ఇప్పుడు పచ్చిపాలు కొంచెం కొంచెంగా వేసి పిండిని ఓ ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూడండి, గట్టిగా తయారైంది. ఇంకొంచెం పాలు పోస్తే కొంచెం లూజ్ వస్తుందని మళ్ళీ నేను కొద్దిగా పాలు పోసి మళ్ళీ చేస్తా. మన చపాతీ ఉండలాగే తయారు చేసుకోవాలి. చూడండి, పగిలింది కదా, అందుకని కొంచెం పాలు పోసి మళ్ళీ పిండిని తయారు చేసుకోవాలి. ఇదిగోండి, పాలు పోసి ఒక లడ్డూలాగా వచ్చింది చూసారా, పెద్ద లడ్డూలాగా అలా చేసుకొని ఒక కప్పు ఏదైనా మూత పెట్టేసి ఒక పావు గంట సేపు అలా ఉంచేద్దాం. పావు గంట తర్వాత చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. పిండి చక్కగా నానింది, పాలల్లో బాగా నాని స్మూత్గా వచ్చింది. ఈ చిన్న చిన్నగా మన గులాబ్ జామ్ తయారు చేసుకుంటాం కదా, అలానే చక్కగా తయారు చేసుకోవాలి. పగుళ్ళు లేకుండా స్మూత్గా చేతికి నెయ్యి రాసుకొని ఆ ఉండని చక్కగా స్మూత్గా ఒక చిన్న గులాబ్ జాములా తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకొని ఈ ఉండలో కూడా ఆరిపోకుండా మూత పెట్టేయాలి. ఎందుకంటే ఇది వరిపిండి కదా, గాలి తగిలిందనుకో త్వరగా ఆరిపోద్ది. అలా ఆరిపోయి మళ్ళీ వేపేమనుకోండి పగుళ్ళు వస్తాయి. అందుకని చక్కగా ఇలా చేసుకొని ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూ ఉండాలి. మనకి డీప్ ఫ్రైకి సరిపడగా నూనె పోసుకొని, నూనె మరీ ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే కప్పు పిండే కాబట్టి మనకి ఒక పావు కిలోకి ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రైకి. ఇగో లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయండి. ఈ లడ్డూలన్నీ ఇప్పుడు నూనెలో వేసి వేయించుకుందాం. కొత్తగా చేసుకున్న పిల్లలు నూనెలో వేసేటప్పుడు నూనె మీద పడుద్దేమని భయపడతా ఉంటారు కదా, అలా లేకుంటే ఇలాగ బెజ్జాల గరిట్లో ఈ ఉండలన్నీ పెట్టుకొని ఒక వాయికి సరిపడగా ఇలా సర్దుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో చక్కగా వేసుకోవాలి. వేసుకొని ఎమ్మంటనే మీరు గరిటితో కలపకూడదు, అలా ఉంచేయండి కాసేపు. ఇదే హైలో వేపకండి, మీడియంలో పెట్టుకొని చక్కగా అలా వేపుకుంటూ ఉండాలి. హైలో పెట్టామనుకో వేడికి త్వరగా వేగిపోతాయి కానీ లోపల పచ్చిదనం ఉండిపోతుంది. ఇలా మీడియంలో వేపుకున్నాం అనుకోండి చక్క లోపల వరకు వేడి బాగా తగిలి లోపల కూడా చక్కగా ఉండలు ఉడుకుతాయి. అలా వేగిన తర్వాత చూడండి కలర్ వచ్చింది కానీ ఇంకొంచెం వేగాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. మంచి కలర్ వచ్చింది కదా, ఇంకా వేగిపోయినట్టే. ఎప్పుడైతే ఆయిల్ మీకు నురుగు తగ్గిపోతుందో అప్పుడు వేగినట్టు లెక్క. మనకు నురుగు తగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అల్లరి కృష్ణయ్య కోసం మనం వెన్న ఉండలైతే రెడీ చేస్తున్నాం. చూడడానికి అచ్చం గులాబ్ జామున్లా ఉన్నాయి కదా. అయిపోయింది కదా, ఇంకొక వాయి వేసుకుందాం. ఇప్పుడు నేను చేతితో మామూలు డైరెక్ట్గా వేసేస్తున్నాను. నాకు అలవాటు కాబట్టి ఆ నూనె తులుద్దన్న భయం అంత ఉండదు, జాగ్రత్తలు తీసుకుంటాను. ఇవి కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయి మొత్తం అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే చక్కగా ఆరిపోయి ఉంటాయి. మన వెన్న కృష్ణకి వెన్నతో తయారు చేసాం కదా, పరుగు పరుగున రావాలని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నామండి ఈ ఉండలు. ఆయన కోసమే మాట్లాడుకుంటూ మా కోడలు నేను తయారు చేస్తున్నాం ఉండలు. అయితే ఈ చిన్న కృష్ణయ్య ఈ శ్రావణ మాసము శుక్లపక్షం అష్టమి రోజున జన్మించాడు. అందుకని ఈయనకి మనం ఈ రోజుల్లో కృష్ణాష్టమి జరుపుకుంటాము. ఉండలైతే పక్కన పెట్టుకున్నాం కదా, కప్పు వరిపిండి వేసాం కాబట్టి అరకప్పు బెల్లం వేసుకొని 4-5 స్పూన్లు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఎవ్వరి వాడమ్మ
వీడెవ్వరి వాడమ్మా యశోద కొడుక. చూసారా పాకం వచ్చేస్తుంది కదా, చూపిస్తున్నాను చూడండి. బెల్లం అయితే కరిగిపోయింది, పాకం లైట్ లేత పాకం వచ్చింది. ఇంకా మనకి ఇది తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా చేతితో పట్టుకున్నప్పుడు పాకం కాలుద్ది, కొంచెం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా రాలేదు, చూస్తున్నారు కదా, అంటుకోవట్లేదు మనకి. ఈ చిన్న కృష్ణయ్య ఇవాళ అందరి ఇళ్ళలోకి వెళ్ళి వెన్న, నెయ్యి, పెరుగు, పాలు దొంగిలించేవాడు కదండి గోపికల ఇంట్లోకి వెళ్ళి. ఎంత తుంటారు కృష్ణయ్య అండి ఈయన. ఇంకా రావాలి పాకం. అందరు ఇవాళ ఎంతో హడావిడిగా కృష్ణాష్టమికి ఉట్టులు కొట్టడం అన్నీ చేస్తూ ఉంటారు కదండి. చాలా హడావిడిగా ఉంటారు. అదిగోండి పాకం అయితే వచ్చేసింది మనకి, చూసారుగా తీగలాగా ఎలా సాగిందో. ఇప్పుడైతే మనం ఎన్న ఉండలు వేసేస్తున్నాను. ఈ ఎన్న ఉండలు వేసిన తర్వాత పాకం ప్రతి ఉండకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ తీపి తగిలేటప్పుడే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందు ప్రతి దానికి చక్కగా పాకం కరెక్ట్గా మనకు సరిపోతుంది. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి, ప్రతి ఉండకి అంటుకునేలా చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకొని, ఇది చూసేటప్పుడు ఇలా లూజుగా అనిపిస్తుంది కదండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకో చక్కగా ఆరిపోయి బెల్లం ఉండలకి చక్కగా అంటుకొని ఉంటుంది. చూస్తున్నారు కదా, కలిపేటప్పుడే దగ్గరగా అయిపోతుంది. మనం అరకప్పు బెల్లం వేసుకుంటే కప్పు వరిపిండికి ఇలా కరెక్ట్గా బెల్లం వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా సరిపోద్ది మనకి. ఇందులో కొంచెం యాలక పొడి, కొద్ది నెయ్యి కూడా పాకంలో వేసుకోవాలి. అది మిస్ అయ్యిందండి, గుర్తుపెట్టుకుని ఈసారి మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. 10 నిమిషాలు తయారైపోయినాయంటే మనకి ఎన్న ఉండలు రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టేద్దాం. గిన్నెలోకి వేసేసుకొని మనకు పూజ రెడీ అయిపోతుందండి. ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, పూజ అలంకరణ కూడా చేసేస్తున్నాము. ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టేస్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పనిసరిగా ఇలా వెన్న ఉండలు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అందరికీ మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దే. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మరొక్కసారి. అందరి హ్యాపీగా ఉట్టుకొట్టి ఆ కృష్ణ భగవాన్ని ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్న ఉండలు నైవేద్యం పెట్టేసి పూజలోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేస్తాను. బాయ్.